వాహనదారులకు ఒక చేదు వార్త ఏంటంటే చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టేలా ఒక సరికొత్త ప్రాసెస్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే మనం ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్ చేయాలట. ఇకపై చలాన్లకు సంబంధించి అసలు డిస్కౌంట్లే ఉండవు. అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి రవాణా శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఇది వాహనదారులకు పిడుగులాంటి వార్త. మీ బ్యాంక్ అకౌంట్స్ని మీ వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు కనెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మేబీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కూడా ఇప్పటికే మీ పేరు మీద ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి మీరు మీ అకౌంట్ నెంబర్ను కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అతి త్వరలో దీనికి సంబంధించి డ్రైవ్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇక మీద నుంచి మీకు చలాన్ పడిన విషయం మీ అకౌంట్లో డబ్బులు కట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే సహజంగా మనం చెక్ చేసుకుంటాం, లేదంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది చలాన్ పడింది అని, మనంతటా మనం కడతాం కొన్నిసార్లు. లేదంటే డ్రైవ్స్ నిర్వహించిన సమయంలో అంటే పోలీసులు రోడ్డు మీద ఎక్కడో ఆపినప్పుడు మనం తప్పించుకోవడానికి కుదరకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చలాన్స్ కడుతూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి ఈ గొడవంతా ఉండదు. మీకు చలాన్ పడిన విషయం మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఓహో ఆటోమేటిక్గా మనకి చలాన్ పడింది అన్న విషయం. సో ఇది ఖచ్చితంగా పిడుగులాంటి వార్త వాహనదారులకి. జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి చలాన్లు పడే పరిస్థితులకి మీరు రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మీకు ఇక వేరే అవకాశం ఉండదు. సో మరి ఈ విధి విధానాలు ఏంటి? ఒకవేళ ఆ టైంలో మన అకౌంట్లో డబ్బులు లేకపోతే డబ్బులు పడే వరకు వెయిట్ చేస్తారా? నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా పడుతుందా దీనివల్ల? అండ్ ఇక నుంచి రోడ్ల మీద పోలీసులు ఆపి మన వెహికల్ మీద చలాన్లు ఎంత ఉన్నాయో చెక్ చేసే పరిస్థితులు ఉండవా? ఇప్పటికే వెహికల్స్ ఉంటే ఒకవేళ కొత్తగా తీసుకునే వెహికల్స్కి మనం అకౌంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లింక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేస్తారు. మరి ఇప్పటికే మనకి వెహికల్ ఉండుండొచ్చు. సో మన అకౌంట్స్ ఇప్పుడు లింక్ చేస్తారా? మరి దీనికి సంబంధించి డ్రైవ్స్ ఏమైనా జరుగుతాయా? లేదంటే లాస్ట్ డేట్ ఏమైనా పెట్టి ఒకవేళ లింక్ చేయకపోతే దానికి కూడా ఫైన్ ఏమైనా వేస్తారా? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్. మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక్కసారి సీఎం ఏమన్నారో చూద్దాం ఆయన మాటల్లోనే. ఏదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. తప్పని పరిస్థితిలో ఇంకా నో మోర్ డిస్కౌంట్స్. 10 చలాన్లు 15 చలాన్లు పడి ఏదో ఒక రోజు డిస్కౌంట్ ఇవ్వకపోతుందా గవర్నమెంట్? గతంలో మనం చూసాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో, బీఆర్ఎస్ ఉన్న సమయంలో డిస్కౌంట్లు ఇచ్చారు. 70%, 80% డిస్కౌంట్లు ఇచ్చారు. 10,000 ఉన్నవాళ్ళు 2,000, 1,500 కట్టి తప్పించుకున్నారు. 1,000 రూపాయలు ఉంటే ఇక మనకు తెలిసిందే, ఒక 200-300తో ఈజీగా అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది ఆ సమయంలో. సో ఇక నుంచి అలాంటి పరిస్థితులు లేవు. మీకు ఎంత ఫైన్ ఉంటే అంత ఫైన్ కట్టాల్సిందే, రూపాయి కూడా తగ్గేది లేదు. సీఎం ఖరాఖండిగా చెప్తున్నారు. అండ్ మన అకౌంట్స్ యాడ్ చేయమని చెప్తున్నారు, కనెక్ట్ చేయమని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ డెసిషన్. మరి వాహనదారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ విషయంలో అనేది చూడాలి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, చాలా డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ చాలామందికి. సో ఎలా చూడాలి అసలు ఈ నిర్ణయం? ఇప్పుడు సడన్గా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతోంది? ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ వాహనాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కూడా యాడ్ చేస్తారా? డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి గుడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఇది. చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం. ఎందుకంటే రోజు రోజుకి హైదరాబాద్ జనాభా పెరిగిపోతా ఉంది. దాంతో పాటు మిగతా సెకండ్ గ్రేడ్ కి సంబంధించినటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ తో పాటు వరంగల్ గాని, కరీంనగర్ గాని, ఉమ్మడి పాలమూరు జిల్లా టౌన్స్ గాని పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి. జనాలంతా కూడా రీచ్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ అయితే విస్తరించి రంగారెడ్డి కొన వరకు, చివరి వరకు జన సాంద్రత పెరిగిపోయింది. దాంతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత సొంత వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇన్ని
వాహనాలు సేల్ అవుతున్నా, జనసాంద్రత పెరుగుతున్నా దానికి తగినటువంటి రోడ్లు డెవలప్ చేయకపోవడం, తర్వాత సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ పైన దృష్టి పెట్టకపోవడం, ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడంతో కొన్ని సందర్భాలలో కొద్దిమంది ఏమో అత్యవసరంగా రోడ్ సిగ్నల్స్ క్రాస్ చేస్తూ రూల్స్ పాటించకుండా ముందుకు పోతా ఉంటే, కొద్దిమంది ఏమో కావాలని పోతా ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల సాధారణంగా యుద్ధం జరిగే కంటే, సహజ మరణాలు జరిగే కంటే కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో జనాలు చనిపోతున్నటువంటి పరిస్థితి. వారు స్పీడ్ గా పోవడం వల్ల వారికే కాదు ప్రమాదం, ఎదురుగా వస్తున్నటువంటి వారికి, వెనక వస్తున్నటువంటి వారికి కూడా అత్యంత ప్రమాదంతో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలకు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్, కుటుంబాలకు దుఃఖాన్ని మిగులుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటి నుంచి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్ గా ఉండాలి అనేటువంటిది. డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ తో రిజిస్ట్రేషన్ సందర్భంలోనే వాహనాల కొనుగోలుతో అకౌంట్ యాడ్ చేయించాలి. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో నుంచి